హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి. సో ఈ వీడియోలో మీరు డే బుక్లో ఉండే ఓచర్స్ని ప్రింట్అవుట్ ఎత్తేటప్పుడు ఎట్లా కాన్ఫిగరేషన్స్ చేసుకోసం అనేదాన్ని నేర్చుకుంటారు. సో లెట్ us బిగిన్ విత్ ద టాపిక్. డే బుక్లో పోతే మీకు ఆల్రెడీ నేను సేల్స్ చేసినాను అండ్ పేమెంట్ చేసినాను, ఒక పర్చేజ్ ఓచర్ కూడా ఉంది. ఇప్పుడు నేను సేల్స్ ఓచర్ని ప్రింట్అవుట్ తీయాలి అంటే డైరెక్ట్లీ గో టు గేట్వే ఆఫ్ టాలీ డే బుక్. ఇక్కడ సేల్స్, ఓకే, దీన్ని కంట్రోల్ పీ ఇస్తే మీకు ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూలో ఏమంటే మీరు ఒక తడవ ప్రివ్యూ చూసుకోసము. సో దిస్ ఈజ్ హౌ యుల్ గెట్ ద ప్రింట్అవుట్. బట్ ఏమవుతుందంటే ఈ పక్క మీకు పేజ్ వేస్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మీరు ఆల్టరేషన్ చేయాలంటే గో టు కాన్ఫిగర్. కాన్ఫిగరేషన్లో మీకు అన్ని ఆప్షన్లు ఉంటుంది. యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఎస్ ఉంది. సపోజ్ మీరు ఏమన్నా సో యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ని ఎస్ చేస్తారంటే ఓకే, మీకు చూడండి ప్రివ్యూ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ అంటే జస్ట్ 10 లీవ్స్ ఒక ఇన్వాయిస్ అంతే. సో నార్మల్లీ ఆ ఆఫీస్లో లైక్ ఇప్పుడు మీరు పోయేటప్పుడు చిన్న చిన్న అంగిట్లో ఇచ్చే ప్రింట్అవుట్ల మాదిరి వస్తుంది. సపోజ్ మీరు ఏమైనా కాన్ఫిగరేషన్లో యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ని నో చేస్తే సెలెక్ట్ అండ్ నో చేసింటే మీకు ఇక్కడ ఏమవుతుంది ప్రివ్యూలో కాంప్లెక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ అంటే విత్ కన్సైనీ బిల్లరు విత్ ఇన్వాయిస్ నేము డెలివరీ నోటు కంప్లీట్ ఇన్వాయిస్ వస్తుంది. లేదంటే అప్పుడే వచ్చినట్లు సింపుల్ ఇన్వాయిస్ వస్తుంది. కాన్ఫిగరేషన్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ని మీరు ఎస్ చేస్తారంటే మీరు ఇంపోర్ట్ చేయాలి. సపోజ్ ఈ ఆప్షన్ ఎస్ చేస్తే మీరు అప్పుడు ప్రివ్యూ చూడండి మీకు ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ ఏఎస్మో. సో ఇది ఎనేబుల్ అవ్వాలి అంటే మీరు ఆ ఆప్షన్ని ఎస్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఎస్కేప్ అగైన్ కాన్ఫిగరేషన్ పోతాను నేను. నెక్స్ట్ ఏముంది సీరియల్ నంబర్ క్వాంటిటీ ఆల్రెడీ ఎస్ చేసినాము. సో నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చూపిస్తుంది. ఓకే, దెన్ కమింగ్ టు నంబర్ ఆఫ్ నాకు ఈ లిండా క్వశ్చన్లో వచ్చేసి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కాపీస్ పైన. సో ఇక్కడ లాస్ట్లో ఉంటుంది ఆప్షను. సో ఎస్ చేయండి. నంబర్ ఆఫ్ కాపీస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 కాపీలు కావాలంటే 5 ఇచ్చేస్తే మీకు ఇక్కడ డూప్లికేట్ కాపీ, ఎక్స్ట్రా కాపీ, ఒరిజినల్ కాపీ, క్వాడ్రూప్లికేట్ కాపీ, ట్రిప్లికేట్ కాపీ దీని అన్నీ కావాలంటే ఆల్ ఇస్తే మీరు ప్రింట్ అయ్యేటప్పుడు 5 కాపీస్ వస్తుంది విత్ ఇన్వాయిస్ నేమ్. డూప్లికేట్ ఒరిజినల్ అనేసి మీకు ఇన్వాయిస్ నేమ్తో వస్తుంది. దెన్ ప్రింట్అవుట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ బేస్ కరెన్సీ సింబల్ ఫర్ టోటల్ ఎస్ ఉండాలి. డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ వచ్చేసి లాస్ట్లో డిక్లరేషన్ ఎనీ నోట్ల మాదిరి ఉంటుంది మీకు. దెన్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇప్పుడు నో ఉంది. ఎక్స్పోర్ట్ డీటెయిల్ ఎస్ చేస్తే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు విత్ డీటెయిల్స్ వస్తుంది. డిస్పాచ్ డీటెయిల్స్ కూడా ఎస్ ఉంది. ఆర్డర్ డీటెయిల్, రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ ఏమంటే ఇక్కడ మీరు ప్రివ్యూలో చూడండి ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్, డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డిస్పాచ్ టు డెస్టినేషన్ ఇవన్నీ రావాలి అంటే మీరు F11 దట్ ఈజ్ కాన్ఫిగరేషన్లో పోయి మీరు చేంజ్ చేసుకోవాలి. నాట్ F11, జస్ట్ గో డే బుక్. ఓకే, సేల్స్ని కంట్రోల్ పీ అండి. ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఈ వాల్యూస్లోనే ఉంటుంది. యాక్చువల్ క్వాంటిటీ ఎస్ చేస్తే యాక్చువల్ క్వాంటిటీని ఎస్ చేస్తే మీరు విత్ యాక్చువల్ క్వాంటిటీ. ఓకే, షిప్డ్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ ఇది ఏంటికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేను షిప్డ్ 5000 క్వాంటిటీ చేసినాను బట్ ఆ 5000లో 1000 మట్టు బిల్ అయింది. సో ఈ డిఫరెన్స్ మీకు రావాలి అంటే ఈ కాన్ఫిగరేషన్లో ఎస్ చేసుకోవాలి. ఇప్పుడు బిల్డ్ క్వాంటిటీ నేను ఏం చేస్తాను, సో యాక్చువల్ క్వాంటిటీస్ని నో చేస్తాను. సో ఇక్కడ బిల్డ్ క్వాంటిటీని యాక్చువల్ క్వాంటిటీని నో చేస్తే ఏమవుతుంది మీకు ప్రివ్యూలో ఈ క్వాంటిటీలో వచ్చేలేదు, ఓన్లీ ద క్వాంటిటీ వస్తుంది. సో ఈ మాదిరి మీకు వేరియస్ సెట్టింగ్స్ని మీరు కంట్రోల్ పీ ఇస్తే ప్రింట్, ప్రివ్యూ అండ్ కాన్ఫిగరేషన్ ఈ కాన్ఫిగరేషన్లో మీకు అన్ని ఆప్షన్లు ఉంటుంది. మీకు ఏమే ఇన్వాయిస్లో అడిషనల్లీ డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ మీరు ఎస్ చేసుకోసం విత్ డిఫరెంట్ హెడ్డింగ్. ఫస్ట్ ఓచర్ డీటెయిల్స్, ఓచర్స్లో ఏమేమి రావాలి అని. దెన్ వీ హ్యావ్ స్టాచ్యుటరీ డీటెయిల్స్లో ఏం మీరు ట్యాక్స్ వేసింటారో ట్యాక్స్ డీటెయిల్స్. దెన్ ఎడ్డర్ ఇన్ఫర్మేషన్, నేను ఇది టీసీఎస్ చేసినాను సో టీసీఎస్ చూపిస్తుంది. ఎడ్డర్ ఇన్ఫర్మేషన్ ఎడ్డింగ్లో ఏమేమి రావాలి. సపోజ్ నేను టైటిల్ చేంజ్ చేయాలంటే టైటిల్ని చేంజ్ చేసుకోసం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాయిస్ ఐ నీడ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్ సబ్ టైటిల్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేసి కావాలి. సబ్ టైటిల్, నో సబ్ టైటిల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారో ప్రివ్యూలో చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాయిస్ మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ అని వస్తుంది. దీన్ని మీరు విత్ కంపెనీ నేమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సేమ్ కాన్ఫిగరేషన్లో ఈ ఆప్షన్లన్నీ ఉంటుంది. సో 1 by 1 మీరు చూస్తా పోవసం. నెక్స్ట్ ఇక్కడ పెర్ఫార్మా ఇన్వాయిస్ ఇది టైటిల్లో దాన్ని కూడా చేంజ్ చేసాము. కంపెనీ డీటెయిల్స్, సో కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్ అని ఎస్ ఉంది. సో విత్ అడ్రస్ వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ని ఎస్ చేస్తే అలాంగ్ విత్ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది బట్ నాట్ నెసరీ. ఓకే, షో ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే టీఆర్ఎన్ నంబర్ ఎస్ ఉంటే విత్ టాన్ నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూలో చూడండి విత్ ట్యాక్స్ నంబర్. ఓకే,
విత్ ట్యాక్స్ నెంబర్ మీకు ఎనేబుల్ అవి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఇర్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇది ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఎనేబుల్ అవి ఉంటుంది. దెన్ వీ హ్యావ్ కాన్ఫిగరేషన్లో ట్యాక్స్ నెంబర్ అండ్ దెన్ యువర్ పాన్ ఆర్ ఇన్కమ్ నెంబర్ అండ్ దెన్ ఇదన్నీ మీకు కంపెనీ డీటెయిల్స్ అండర్లో వచ్చేస్తుంది. కంపెనీ డీటెయిల్స్ మనం ఫిల్ చేయలేదు అక్కడ. సో లెడ్జర్ చేసేటప్పుడు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మీరు టాన్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ ఇచ్చింటే అది కూడా ఎనేబుల్ అవుతుంది. షో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ నో ఉంది. సపోజ్ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎస్ చేస్తారంటే ఇక్కడ కింద పోండి, పార్టీ డీటెయిల్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎస్ చేస్తే, ఎస్ చేసడానికి యూజువల్లీ మనం వై ప్రెస్ చేస్తాము, ఎంటర్ ఇవ్వాలి. సో ఎంటర్ ఇస్తే అది ఎస్ నో అవుతుంది. సపోజ్ ఎస్ చేసింటే ప్రివ్యూ చెక్ చేయండి విత్ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ మనం లెడ్జర్లో ప్రొవైడ్ చేయలేదు. సో లెడ్జర్లో ప్రొవైడ్ చేసింటే ఇక్కడ కన్సైనీ దగ్గర కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్నీ మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, కాన్ఫిగరేషన్లో. దెన్ వీ హ్యావ్ షో కంపెనీ డీటెయిల్స్ అయింది, పార్టీ డీటెయిల్స్, షో కాంటాక్ట్ నెంబర్, నేమ్, అడ్రస్, డిస్ప్లే అవన్నీ ఎస్ చేస్తే అండ్ ఆర్డర్, డిస్పాచ్ నెంబర్, డెలివరీ డేట్ ఇవన్నీ మీకు వస్తుంది. ఫూటర్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్ కావాలి అంటే ఎస్, బేస్ కరెన్సీ డీటెయిల్స్ అండ్ ప్రింట్ డీటెయిల్స్. సో ఇవన్నీ మీకు ఆల్టరేషన్ చేయాలంటే ఆల్ ద ఆప్షన్, ప్రింట్లో మీకు ఏమైనా అడిషనల్లీ కావాలంటే మీరు ఇక్కడ పోయి చూసుకోవచ్చు. ఎట్లా డైరెక్ట్గా పోవాలి అంటే జస్ట్ గో టు డే బుక్, ఓపెన్ ద ఓచర్. యా ఓచర్ మీరు ఆల్టర్ చేయాలనో దాన్ని యావది ప్రింట్అవుట్ కావాలనో దాన్ని ఓపెన్ చేయండి. కంట్రోల్ పి. ఇక్కడ కాన్ఫిగరేషన్, ప్రివ్యూ, ప్రింట్ అంటే డైరెక్ట్గా ప్రింట్ వస్తుంది. ప్రివ్యూ ఇస్తే మీరు ప్రివ్యూ చూసుకోవసము. కాన్ఫిగరేషన్లో కాన్ఫిగరేషన్, ఆల్టరేషన్, ఓచర్ డీటెయిల్స్, స్టాచ్యుటరీ అన్నీ మేము ఒకటిగా మీరు ఎనేబుల్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఓచర్లో వస్తూ ఉంటుంది. దీన్నే మీరు ప్రింట్లో కూడా ప్రింట్ ఎత్తుకోవసము. ఆల్రెడీ నేను చెప్పినట్లు మీరు ప్రింట్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ కావాలంటే నెంబర్ ఆఫ్ కాపీస్లో 5 కాపీస్ ఆల్ అనేసి ఇస్తే మీకు 5 కాపీస్ ప్రింట్అవుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ print configuration in Tally Prime. Okay, do subscribe our Cadence YouTube channel and press bell icon for more notification. Thank you.